మీ గుప్పిళ్ళు విప్పి ధారాళంగా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మా కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మా ఫోన్ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేయండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. క్రమం తప్పకుండా మీ కానుకలు, దశమ భాగాలు మాకివ్వండి. ఈ రోజుల్లో ఇలాంటి పాస్టర్లనేగా మనం చూస్తున్నాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. యేసుక్రీస్తు మాటలు మనకు పట్టవా, లేక పౌలు చూపించిన మాదిరి మనకు నచ్చదా? అవును, దేవుని పని జరగాలంటే దేవుని ప్రేరేపణతో విశ్వాసులు ఇచ్చింది తీసుకోవడంలో తప్పులేదు. కానీ వారికి మనం తిరిగి ఏమైనా ఇస్తున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయగలరు.